పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం బూసిమెట్ట గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామాభివృద్ధి కోసం 30 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో తాను చేపట్టిన పాదయాత్రలో గ్రామస్తులు కోరిన విన్నపాలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను కేటాయించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా ముచ్చటించిన ఆయన ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ మరియు సాగునీటి వసతులపై ఆరా తీశారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపిస్తామని, మౌలిక వసతుల కల్పనకు తాము ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భూములు సంబంధించిన పాస్ పుస్తకాలు పాతవి చూపించి కొత్త పుస్తకాలు రావట్లేదు, పాస్ పుస్తకాలు మాకు ఇప్పించాలని అడిగారు. ఇల్లు లేవు, ఇల్లు కావాలని అడిగారు. రోడ్లు లేవు, రోడ్లు కావాలని అడిగారు. డ్రైనేజ్ కావాలని అడిగారు. రేషన్ కార్డు కూడా కావాలని అడిగారు. సో నాకు అవన్నీ గుర్తున్నాయి. నాతో పాటు నేను ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ పోతా ఉంటే వీళ్ళు నాతో పాటు నడుచుకుంటూ కూడా వచ్చారు. చాలా దూరం వరకు, చాలా దూరం నడుచుకుంటూ వచ్చారు. మీ అందరికి తెలుగు వచ్చో లేదో నాకు తెలియదు, నేను చెప్పేది అర్థం అవుతుందో లేదో కూడా తెలియదు. అర్థం అవుతుందమ్మా? సో వీళ్ళు వచ్చారు. సో మీ అందరికీ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి, ఇప్పుడు ఈ సంవత్సరం కొన్ని ఇళ్ళు మీరంతా శాంక్షన్ చేసి పూర్తి చేసుకుంటే త్వరితగతిన ఆ తర్వాత భవిష్యత్తులో మిగతా వాళ్ళు కూడా ఇలా ఇచ్చుకుంటూ పోతూనే ఉంటాం. కానీ ఇచ్చిన ఇళ్ళని తొందరగా పూర్తి చేసుకోవాలి. అట్లాగే పాస్ పుస్తకాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆ రోజుల్లో ధరణి ఉంది కాబట్టి ఇబ్బంది అవుతా ఉంది. గత ప్రభుత్వాలు మాకు అడవుల్లో ROFR పట్టా కింద ఇచ్చినటువంటి భూములు తిరిగి మాకు భూములు ఇవ్వాలి, వ్యవసాయం చేసుకొని అని అడిగారు. ఆ రోజు నేను చెప్పాం, ధరణిని తొలగిస్తాం, కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. భూభారతిగా ధరణిని తొలగించాం, కొత్త చట్టం తీసుకొచ్చాం. మీ అందరికీ పాత ఆనాటి ROFR చట్టం కింద ఇచ్చిన భూములన్నిటికీ కూడా తిరిగి కొత్తగా పట్టాలు ఇస్తాం. మీకు అందులో భూమి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం